ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మా మీద వైసీపీ మహిళలని ప్రతి ఒక్కరి మీద మమ్మల్ని మానసిక హననం, వ్యక్తిత్వ హననం చేయడం ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోమని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు, కనీసం యాక్షన్ తీసుకోవట్లేదు. మొన్న కూడా మా నియోజకవర్గంలో పోస్టర్ చింపారు, మా జగన్మోహన్ రెడ్డి పోస్టర్ చింపి ఆపిన మా కార్యకర్తల మీద కత్తి తీసుకొని వెళ్ళారు చంపడానికి. అది వీడియో ఎవిడెంట్తో సహా స్టేషన్కి వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అలా ఉంది కూటమి ప్రభుత్వం సిచ్యువేషన్ ప్రెసెంట్. ఎక్కడ కూడా ఎవరికి కూడా రక్షణ కూడా లేకుండా పోయింది. నెక్స్ట్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తారా? తప్పకుండా చేస్తాం. మరి అలాంటప్పుడు మీరు ప్రజలకి చాలా దగ్గరగా ఉండాలి కదా, మీరు దూరం అయిపోతారేమో హైదరాబాద్ వచ్చేస్తే. అలా ఏమీ లేదు నిరుపమ గారు. శ్రీనివాస్ గారు అక్కడ ఉండాల్సి వస్తే కంటిన్యూస్ గా ఉండిపోతారు, నేను ఇక్కడ ఉంటాను, అతను ఇక్కడ ఉండాల్సి వస్తే నేను అక్కడ ఉంటాను. కానీ ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటాం. అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఎన్నికలు ఇంకా 2029 జరిగితే 27 జరగచ్చు అనుకుందాం పొంజమిలి అయితే. ఏదేమైనప్పటికీ ఇది కొంచెం మాకు ఈ స్పేస్ 25వ సంవత్సరం 26వ సంవత్సరం వెరీ గుడ్ స్పేస్ ఫర్ బిజినెస్. ఆర్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనం డెవలప్ చేసి ఫండ్స్ డెవలప్ చేసుకోవడానికి, బిజినెస్ చేయడానికి మంచి స్పేస్ కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రయత్నంలో భాగంగా అక్కడ అర్జెన్సీ ఉందనుకుంటే అక్కడే ఉంటాం, దానికే హై ప్రయారిటీ ఇస్తూ తను ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను. అవసరమైతే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తను ఎలా ప్లాన్ చేసుకుంటాం. పబ్లిక్ మా ఫస్ట్ మోటో పబ్లిక్. అంటే శ్రీనివాస్ గారిని అప్రోచ్ అయ్యి ఆయనతో మాట్లాడినంత ఫ్రీగా మీతో ఉండగలుగుతారా? ఇంకా శ్రీనివాస్ గారి కంటే కూడా నాతోనే ఫ్రీగా శ్రీనివాస్ గారు అంటే కొంచెం భయం ఉంటుంది వాళ్ళందరికీ. అంటే కొంచెం అతను అంటే భయం ఉంటుంది, అతనితో అంత మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఏమైనా చెప్పాలంటే నా ద్వారానే ఇంక చెప్తూ ఉంటారు, అమ్మ కొంచెం చెప్పు, కొంచెం ఇలా చెప్పండి అని. ఓకే, సో నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ప్రజల్ని కూడా కనెక్ట్ అయ్యి ఏ సమస్యలు ఉన్నా సరే తను కూడా వినేటట్టు, తన దగ్గరికి వచ్చేటట్టు, తద్వారా నాకు తెలిస్తే నేను రెస్పాండ్ అయ్యేటట్టు ఇలా ప్లాన్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? 100% యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా. జగన్ అన్న బర్త్డే గ్రాండ్ గా చేసాం, January 1st గ్రాండ్ గా జరిగింది. తిని బర్త్డే కూడా ఒకటి గ్రాండ్ గా జరిగింది, నా బర్త్డే కూడా. ఇవన్నీ కూడా పబ్లిక్ తోనే, ప్రజలతోనే గట్టిగా చేసుకుంటూ. అండి మా వైసీపీ కార్యకర్తలందరూ మా జగన్మోహన్ రెడ్డి లాగే మనసున్న మనుషులందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నన్నైతే ఊరు వాడ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ ఇద్దరిది చాలా ఏజ్ గ్యాప్ ఉంది, అందరిలో ఉన్నటువంటి డౌట్ ఇది. అసలు మీ ఇద్దరికి ఎలా కనెక్షన్, ఎలా కుదిరింది అసలు మీ ఇద్దరికి జోడీ? ఎలా అసలు మా ఇద్దరిని చూస్తే ఏజ్ గ్యాప్ లో అనిపిస్తోందా? అంటే రియల్ గా అయితే ఉంది, చూస్తుంటే అనిపించట్లేదు కదా. సో మా మధ్యన కూడా అలా ఏ విషయంలో కూడా నాకు ఏజ్ గ్యాప్ కనిపించట్లేదు అసలు. కుదిరిందా అంటే శ్రీనివాస్ గారు మన జనరేషన్ కంటే కొంచెం ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్ కాబట్టి ఆ విధంగా కుదిరిందేమో. మరి 58, అమ్మాయి 34. అదే అంటున్నా. ఎలా? భగవంతుడు కాదు, మీరు మీ ప్రయత్నం ఎక్కడ భగవంతుడు. గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులు ఏమో, అందుకే ఈ జన్మలో కలిసామేమో. అంతే అంతే. కర్మ సిద్ధాంతం. కెమెరామెన్ కూడా వచ్చింది చూడండి. కర్మ గత జన్మలో ఎక్కడైతే ఎండ్ అయిందో అది కొనసాగింపుగా వస్తుంది. అంతే. ప్రతి జీవితం కూడా అంతే. మనం అనుకుంటాం కానీ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు గత జన్మ ప్రభావాల కొనసాగింపు ఇప్పుడు ఉంటుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది అనుకుంటే మనం ఎవరు? మగధీర సినిమా లాగా మాకేదో మిగిలిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ కలిసాం. మేము నమ్ముతున్నాం, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా. అంతేనా? నాతో పాటు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీ హస్బెండ్ మాట్లాడారు, అప్పట్లో ఇష్యూ అయింది చూడండి, వీళ్ళది బాగా గొడవ అయింది కదా. ఆ గొడవ అయిన టైంలో మీ హస్బెండ్ మీడియా వాళ్ళతో మాట్లాడారు లైవ్ కాల్లో. నాకు తన మీద నమ్మకం ఉంది, తనంటే నాకు ఇష్టము, తనని నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాను, తనతో నాకు అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని చెప్పారు ఆయన. అంటే యాక్చువల్గా వాణి చాలా క్లారిటీ ఇచ్చాము, అతను కూడా ఎవరికో క్లారిటీ ఇచ్చారు. పిల్లల విషయంలో తను మాట్లాడినప్పుడు అంటే వాణి అనే ఆమె పిల్లల కోసం కామెంట్ చేసింది, చిన్న పిల్లల కోసం. అంటే ఏదో మా హస్బెండ్ కి పుట్టలేదు, శ్రీనివాస్ గారికి పుట్టారు DNA టెస్ట్ చేయండి అని కొన్ని మీడియా ఛానల్స్ లో కొంచెం వల్గర్ గా ఆమె మాట్లాడింది. ఒక 10 స్టెప్ దిగి పిల్లల్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు తను అలా రెస్పాండ్ అయ్యారు. బట్ తను కూడా మంచి వ్యక్తే, కానీ కొన్ని మనస్పర్ధలు మా మధ్యన ఉన్నాయి. వాణి పెట్టిన ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యాయి. అవడం వల్ల మ్యూచువల్ కన్సర్న్ తో మా ఇద్దరం డైవర్స్ ఆల్రెడీ తీసుకున్నాం. అయిపోయింది. శ్రీనివాస్ గారిది ఇంకా కోర్టులో ఉంది. మీకైతే క్లియర్? మాకైతే క్లియర్ అయిపోయింది. ఓకే, అంటే శ్రీనివాస్ గారితో మీరు కలవక ముందు నుంచే మీ ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయా? కలవక ముందు నుంచి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అవి వాణి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ అయ్యాయి. తిను యాక్చువల్గా టెక్కల్లో ఒక పెద్ద ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబం. బాగా తనకి విమెన్ వింగ్ చాలా ఎక్కువ ఉంది, భరతనాట్యం వీటిలో చాలా ప్రాముఖ్యం ఉంది. భరతనాట్యం స్కూల్ ఒకటి స్వంతంగా పెట్టి ఫ్రీగా భరతనాట్యం నేర్పించడం, తద్వారా ఎక్కువ విమెన్ వింగ్ అంతా, ఆ విమెన్ వింగ్ అంతా మనకు పొలిటికల్గా ఉపయోగపడుతుంది.
ఒక ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ చేద్దామని ముందు వాణియే ప్రపోజ్ చేసి ఫస్ట్ వాళ్ళిద్దరికే పరిచయం అయితే మీతో కాదు అసలు. కాదు, రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. తిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ స్టైల్లో వర్క్ చేసుకుంటే 1700 మందితో తెలంగాణలో కోలాటం చేశారు. అది గిన్నిస్ రికార్డ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి 2000 మందితో కోలాటం చేద్దాం, అందరికి ఒకే కలర్ శారీస్ తో పెట్టి పెద్ద గ్రౌండ్ లో చేద్దామని తను ప్లాన్ చేసింది. అన్ని ఏర్పాట్లు అయిపోయి ఈర్ష్య అసూయలకు దారి తీసి ఇవన్నీ అది మొత్తానికి జరగనివ్వకుండా చేశారు. అదంతా ఇది 2022 లో ప్లాన్ చేశారు. సరే, అది ఫెయిల్ అయితే అయింది. తినేం చేసిందంటే వాణి ఎలాంటిదంటే ముందు నుంచి కూడా ఏదైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్నానో, ఏ హోదా అయితే ఇవన్నీ తనకు ఉండాలి. నేను సంపాదించేటప్పుడు బిజినెస్లు బాగుండేటప్పుడు తన పేరును ఉండాలి, అది బాగలేనప్పుడు నాకు అక్కర్లేదు, బాగుండేటప్పుడు తన పేరు. ఒక స్వార్థం అన్నటువంటి ఒక రకమైనటువంటి బ్రెయిన్, ఒక టిపికల్ బ్రెయిన్ అనమాట. సో నేను దాన్ని ఇంట్లోనే ఎదుర్కొంటూ ప్రతి ఎన్నికల్లో కూడా ఏదో గొడవ పెడుతుంటే, అసలు ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే నాకు సవాల్ స్టార్ట్ అవుతుంది, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను. ఇంకా నేను బయటికి వెళ్ళి ఏం పని చేస్తాను? ఈ సవాల్స్ని ఎదుర్కొనే నేను ఇన్ని ఎన్నికల్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంత కష్టాల్లో అనుభవించిన నేను, అయినా కుటుంబం, పిల్లలు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం అనుకుందని నేను ఎప్పుడు నిలబెట్టుకుని వస్తుండేవాడిని. కానీ తనేం చేసిందంటే తనకి నాకు సంబంధం ఉన్నట్టుగా, అప్పటికి ఏమాత్రం లేనప్పటికి కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి క్యాడర్ మధ్య, ప్రజల మధ్య, ఆఖరికి నా నాయకుడు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూడా ఇవన్నీ పెట్టడం వల్ల నాకు టిక్కెట్టే కావాలి, శ్రీనివాస్ కావాలని తను అనుకుని ఉంటే ఈ గొడవ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. నాకు నా భర్తే కావాలి అని తను అనుకుని ఉంటే, కానీ ఆయన ఇక్కడ ఉండకూడదు టెక్కల్లో, ఆయన ఎక్కడికైనా పోవాలి, ఎవరితోనైనా తిరగచ్చు, ఏదైనా పడవచ్చు, కానీ టెక్కల్లో ఉండకూడదు, ఆ టికెట్ నాకు కావాలి అని ఆయనతో నాకు విడాకులు ఇచ్చేయండి అని ఇలాంటి మాట్లాడే టైప్ వల్ల ఇంతవరకు వచ్చింది వ్యవహారం. ఈ వ్యవహారంలో ఎప్పుడైతే తను ఈ రకంగా ప్రచారం ప్రారంభించిందో వీళ్ళ కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర కూడా సమస్యలు ప్రారంభమైనాయి. మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ వచ్చేసిన పరిస్థితుల్లో నేను అవసరమైతే తనే పోటీ చేసుకుని నేను 100 మెట్లు దిగి టికెట్ ఆమెకే అయ్యేటట్టు చూశాను. ఆ తర్వాత నాకు ఇంటికి తాళం వేసి ఇంటికి రానివ్వకుండా చేశారు. నాలాంటి వాడిని ఎక్కడెళ్ళి ఉండాలి? నా స్వార్థ్యతతో కష్టపడి కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసి సంపాదించి అవన్నీ పిల్లలకి ఉండాలి, కుటుంబానికి ఉండాలని ఆశించి నేను ఆఖరికి ఆ ఇంటికే తాళం ఇస్తున్నాను, ఎక్కడికి పోవాలి? ఆఖరికి 78 సంవత్సరాల వయసులో మా అమ్మ నువ్వు అక్కడికి వచ్చేయని నన్ను, తల్లి నా దగ్గర ఉండాలి, నేను దగ్గర వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 1 ఏడాది పాటు బయటే ఉన్నాను. ఆ టైంలో నా భోజనాలు కానీ, నా ఏర్పాట్లు కానీ, నేను తిరగాల్సిన పరిస్థితులు కానీ, ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితులు కానీ అన్నీ దగ్గరుండి తనే చూసింది. ఇది స్నేహంగా మారింది, దగ్గర. ఆమె ఏదైతే దుష్ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారం కాస్త నిజమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర, భర్త దగ్గర చులకనై పిల్లల్ని 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఉండేటప్పుడు నేనేం చేయాలా? ఈ క్రిటిసిజం చేసే వాళ్ళందరికీ, ట్రోలర్స్ అందరికీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, ఏం చేయాలి? ఓకే, వాణి బాగుంది, ఆస్తులు రాసేసాను, మా పిల్లలు డాక్టర్స్ అయిపోయారు, 2, ఇంకా 2వ పాపకు పెళ్లి చేయాలి, అది నేను చేసేస్తాను, ఓకే బాగానే ఉంది, వీఆర్ సెటిల్డ్. పెద్ద మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? మా వల్లే కదా పోయింది, మా కుటుంబం వల్లే కదా నాశనం అయింది, మా కుటుంబం వల్లే కదా తన కుటుంబాల్లో తనకి ఈ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని నేను ఒక మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కొనసాగింపుగా ఇవి చేస్తున్నాం తప్ప ఇదేదో నాకు అవసరమని, తనకు అవసరమని, లేదా ఇంత ఏజ్ గ్యాప్స్లో ఇవన్నీ అవసరమా అని మీరంటే, ఇది పూర్వజన్మ సుకృతంగా చెప్పుకుంటూ ఈ టైంలో అవసరమే పడింది, ఇలా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ అవసరంలో నాకు 2 పిల్లలు ఉన్నారు, తనకు 3 ఉన్నారు. మా ఫస్ట్ డెసిషన్ ఏంటంటే, ఏదైతే జరిగిందో ఈ నిర్ణయంలో నువ్వు నేను తీసుకున్న నిర్ణయంలో ఓకే వాణి వద్దనుకుంది. వాణి వద్దనుకునేటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? వాణి ఆస్తే కావాలంది, భర్త కావాలనలా, శ్రీనివాస్ కావాలనల్లా. ఆస్తే కావాలనుకున్నప్పుడు ఆస్తులు మొత్తం రాసేసి ఈరోజు నేను నడిరెడ్డి మీద ఉన్నాను. నాకు ఎవరు చూసేవారు లేరు. పేరు చూస్తే నాంబడా దర్శనం చోట అన్నట్టు అయిపోయింది. పేరు చూస్తే పెద్దే. ఇప్పుడు నన్ను చూసేవారు ఎవరు? నేను ఎలా కొనసాగించాలి? నా భవిష్యత్తు నేనున్నంత వరకు ఎలా కొనసాగించాలి? ఈ పరిస్థితుల్లో మేము వివిధ రకాలైన ఆలోచనలతో ఈ నిర్ణయానికి రావటం జరిగిందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయంలో భాగంగా పిల్లలు డ్యామేజ్ కాకూడదు. మాకు 5 పిల్లలు, 5గురిని కూడా బాధ్యతాయుతంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి చదివించటాలు, పెళ్ళిళ్ళు చేయటాలు, ఇవన్నీ కూడా బాధ్యత తీసుకుందాం అని నిర్ణయం తీసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలు. ఏ ప్రజలైతే మనకు నమ్ముకుని ఇంతవరకు మనకు జీవితాన్ని ఇచ్చారో, ఏ ప్రజలతోనైతే మేము జీవితం గడిపానో, నాదైతే
నా 25 సంవత్సరాల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర. అపోజిషన్లో నేను తినని దెబ్బలు లేవు. 62 రోజులు జైల్లో ఉన్నాను. నేను ఉద్యమాలు చేశాను. ఒక పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ రైతులకు వ్యతిరేకంగా, చిత్తడి నేలల్లో మత్స్యకారులకు వ్యతిరేకంగా పెడుతుంటే ఆ పవర్ ప్లాంట్ని ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అని తరిమి కొట్టడానికి 36 గ్రామాలతో కొన్నేళ్ల పాటు 5-6 సంవత్సరాలు ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో మా మీద పోలీస్ ఫైరింగ్స్ కూడా ఓపెన్ చేశారు. నా మీద పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. ఇంటి చుట్టూ చేరి పోలీసులు ఫైర్ చేయడానికి. అలాంటి టైంలో నన్ను అరెస్ట్ చేసి ఫైర్ ఓపెన్ చేస్తూ 3 చనిపోయారు మా ఉద్యమంలో. ఇంత పెద్ద ఉద్యమం చేసి ఆ రైతులు, ఆ చిత్తడి నేలలు, ఆ మత్స్యకారుల్ని నిలబెట్టుకున్నాం, కాపాడుకున్నాం. సెంట్రల్ గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి, జయరాం రమేషే రెస్పాండ్ అయ్యి ఆ ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేస్తున్నాను అన్నారు. ఆ స్థాయికి తాకింది మా ఉద్యమం. ఇలాంటి ఉద్యమ నేపథ్యంతో నేను వచ్చినవాడిని, ప్రజల కోసం నిత్యం పనిచేసిన వాడిని. సో ఇప్పుడు మాకెప్పుడు కూడా మా గుండెల్లో ఏముంటుందంటే ఆ ప్రజలు, ఆ కష్టాలు, ఆ సమస్యలే ఉంటాయి. అధికారంలో నేను ఉన్నది ఆఫ్టర్ ఆల్ 5-6 ఇయర్సే. ఇదో పెద్ద విచిత్రం అయింది కదా, అపోజిషన్లోనే ఎక్కువ కాదు. సో నాకు అధికారం అన్నది కావాలి అనుకుంటే అధికార పార్టీలకే ఉండేవాడిని, అధికార పార్టీలకే పోయి ఉండేవాడిని. నేను ఎందుకు అపోజిషన్లో ఉండి ఈరోజు కూడా ఇంత ఛాలెంజింగ్గా కూటమి ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడుతున్నాను. ఏ రోజు నా చేతులతో రూపాయి లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, భూదందాలు చేయలేదు. చేస్తే దేర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ కూటమి గవర్నమెంట్ అండ్ అచ్చెన్నాయుడికి రైట్ ఛాన్స్ నా మీద ఏదైనా అయ్యాలంటే. ఏదో పవన్ కళ్యాణ్ తిట్టాను, నన్ను స్టేషన్లో కూర్చోబెట్టి అలా 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 ఆలోచించడం కాదు. తప్పు చేసానో తీయండి నా ఫైల్స్. అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాం, ఎమ్మెల్సీగా 2.5 years ఉన్నాను, గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నాను. తప్పులు అప్పుడు ఏమైనా చేసుంటే తీయండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. ఇంత దర్జాగా నేను మాట్లాడగలుగుతున్నామంటే మేము నిజాయితీగా పాలిటిక్స్ చేశాం కాబట్టి, నిజాయితీగా ప్రజల్ని నమ్మాం కాబట్టి, ఆ ప్రజలు మమ్మల్ని కూడా నమ్మారు కాబట్టి, ఆ ప్రజలు అన్నది మా రెండో కాన్సెప్ట్. పిల్లలు నెంబర్ 1, ప్రజలు నెంబర్ 2. ఈ రెండింటినీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మేము ధైర్యంగా అడుగులు వేయాలి. ఈ కాన్సెప్ట్లో వాణికే నష్టం లేదు. ఆస్తులు ఉన్నాయి, రాసేసినాం. హాయిగా ఒక 7 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన ఇల్లు కట్టాను. ఆమె అందులో ఇంద్రభవనం హాయిగా తను ఉంటారు అక్కడ. అలాగే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నాది గ్రానైట్ ఫ్యాక్టరీ, అది కూడా రాసి ఇచ్చేసాను, తనకే ఉంది. నా ఐఎమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ ఉన్నాను. ఉన్న తర్వాత మాధురి సహకారంతో ఆమెకున్న ఆస్తుల్ని ఈరోజు అమ్మాం. అపార్ట్మెంట్ ఒకటి వైజాగ్లో సుమారు 2 crores పైచిలుకుంటే అది అమ్మేస్తాం. కొన్ని ప్లాట్స్ ఉంటే అవి అమ్మేస్తాం. ఇంకెక్కడెక్కడ గోల్డ్ ఇవన్నీ కూడా అమ్మేస్తున్నాం. అన్నీ అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఈ వ్యాపారం చేస్తుంది. ఓపెన్, రహస్యం ఏం లేదు ఇందులో. ఇది టెక్కల్లో ఉండే ప్రతి సామాన్యుడికి కూడా తెలుసు నా గురించి, నేను చెప్పిన మాటలు. మా జిల్లాలో కానీ నా గురించి తెలిసిన వాళ్ళ గురించి కానీ అంత ఓపెన్గా మీ దగ్గర నేను ఈరోజు తెలియజేస్తున్నాను. సో ఇది నిలబెట్టుకోవటానికే ఏదో ఒకటి చేయాలి అని ఉన్న పెట్టుబడిని ఈ రకంగా డైవర్ట్ చేస్తూ మేము చేస్తున్నామన్నది మీకు తెలియజేస్తాను.